చలో వీళ్ళు ఎడగలిసిరా సర్కారీ ఆసుపత్రుల్లో నెల రోజులు పనిచేయండి, గవర్నమెంట్ హాస్పిటల్లో నెల రోజులు పనిచేయండి, ఏడాదికి ఒక్కసారి ఇలా సేవలు అందించండి. కార్పొరేట్ వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఏడి పోయిండినా మెడికవర్ అనే ఆసుపత్రికి పోయిండు, ఆయన వాటాలున్న ఆసుపత్రికి పోయిండు. అలా బామ్మార్దికి సంబంధించిన అలా చుట్టాలకు సంబంధించిన ఆసుపత్రి అది. మీరు చూడండి, మెడికవర్ ఆసుపత్రి దాదాపు 25-26 బ్రాంచెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఇక అసలు వాళ్ళ మామూలుగానే లేదు. ఈ చిన్న చిన్న హాస్పిటల్ ఉండే అక్కడోటి ఇక్కడోటి గిడోటి బేగంపేట ఫ్లైఓవర్ కింద ఆడ ఈడ అవన్నీ క్లోజ్ చేసుకున్నారు. చిన్నవి మొత్తం అంత హైఫై హాస్పిటల్స్ పెట్టి పడేసినారు. అంటే యశోద అపోలో స్థాయిలో హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఎట్లొచ్చినాయి ఇంత అసలు మరి ముందెందుకు చేయలే ఈ పని? ఇప్పుడే అధికారంలోకి రాగానే ఎందుకు మీరు అంత యాక్టివ్ అయినారు? అంటే ఈ ఆసుపత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన చుట్టాలు బంధువులకు సంబంధించిన ఆసుపత్రి. అందుకే ఆయనే ఓపెనింగ్కి పోతున్నాడు. వరంగల్కి ఆయనే పోయిండు, ఈడికి ఆయనే వచ్చిండు. గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేయాల్సిన ప్రభుత్వాలు ప్రైవేట్ హాస్పిటల్లో ఓపెనింగ్కి పోయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? నేను ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినా ఈ హాస్పిటల్కి అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నారా? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? గాంధీ హాస్పిటల్ ఏమైంది? ఉస్మానియా ఏమైంది? నిమ్స్ ఏమైంది? ఇంకోటి ఏమైంది? ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న పిహెచ్సిలు కానీ పట్టణ ఆసుపత్రులు కానీ పనిచేయకుండా అయిపోయినాయి కదా. మన జడ్చర్ల ఆసుపత్రిలో కుక్కలు శవాన్ని పీక్క తింటున్నాయి. చివరికి అది ఏందానికి అనుకుంటే ఆ మార్చురీ ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఎప్పుడో రెడీ అయిన మార్చురీ ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల మీ నిర్లక్ష్యం కారణంగా ఆ కొత్తగా ఏర్పాటైన మార్చురీ అట్లా పడేసి ఉన్నది. నిర్ణయం తీసుకోవడం లేట్ అవ్వడం వల్ల ఎంత దారుణం. ఇదంతా పక్కన పెట్టేసి ప్రభుత్వ వైద్యాన్ని పక్కన పెట్టి ఈయన ప్రైవేట్ హాస్పిటల్లో ఓపెనింగ్లకు పోతున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి? సింపుల్గా నా రాజ్యం ఇది, నా రాజ్యంలో ప్రైవేట్ వ్యక్తులే బతకాలా, ప్రైవేట్ మాఫియానే రాజ్యం వెళ్తుంది అని చెప్తున్నాడు క్లియర్గా, ఓపెన్గా. రేపు బోనాయన నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు స్కూళ్ళ బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయి, పెద్దవి. నీ హయాంలోనే జరగాలి అది. ఇక నేనట నెట్ఫ్లిక్స్ వచ్చిందట, నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చిందట. నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్టే. 4th సిటీలో నెట్ఫ్లిక్స్ విస్తరణకు భూమి ఇస్తాం. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వాళ్ళట ఒక వర్చువల్ స్టూడియో ఒకటి పెట్టిరట. దాన్ని ఈయన ఓపెన్ చేసిండు. నిజాం స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవం, ఆధునిక వసతులతో పర్యావరణ హితంగా అభివృద్ధి. నేడు మూసీ అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణట. నిజాం స్ఫూర్తితో మూసీ కడతారట. మరి ఇప్పుడు నిజాం స్ఫూర్తితోనే కావచ్చు బుల్డోజర్ పాలన, అంతేనా? మరి నిజాం ఏమి ఇట్లా ఇండ్లు కూలగొట్టుడు ఇదేం చేయలే. చాలా కట్టిండు ఆయన. ఉస్మానియా కట్టిండు, అది కట్టిండు, ఇది కట్టిండు, ఎన్నో కట్టిండు. మరి నిజాం హయాంలోనే ఆ బుల్కాపూర్ నాలాలు ఇవన్నీ వచ్చినాయి. మరి అవన్నీ ఎటుపోయినాయి? ఫిరంగి నాలా, బుల్కాపూర్ నాలా ఇవన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి కదా. మరి వాటిని కూడా చేయి. సామాన్యులు ఎవరు కబ్జాలు చేయలేదు, దాంట్లో మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియాలు కబ్జాలు చేసినాయి. మరి వాటి సంగతి ఎప్పుడు తెలుస్తావు?